ओम श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः। श्रीभगवानुवाच 67వ శ్లోకం। इंद्रियाणां हि चरतां यन्मनोनो विधीयते तदस्य हरति प्रज्ञा वायुर्नावमिवाम्भसि। ఇక్కడ హరతి అంటే ఏంటిదంటే ఇక్కడ హరించిపోవడం, నెట్టివేయడం అనమాట. ఏం నెట్టివేయడం ఇక్కడ? నావ. నావ అంటే ఇక్కడ నావ అంటే పడవ. అంటే ఒక నదిలో ఒక పడవ నీటికి ఎలా అయితే కొట్టుకుపోతుందో, దానికి ఏంటంటే నీళ్ళు బాగా అలలు ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుంది, నీళ్ళు కొట్టుకుపోవడం కానీ ఒక సరైన దిశలో ఎప్పుడు పోతుంది ఆ నడిపించే నావ. ఎవరైతే నావ అనేది ఆ పడవను ఎవరైతే పర్ఫెక్ట్గా నడుపుతారో అది ఒక తీరం నుంచి ఇంకొక తీరంకి వెళ్తుంది. ఆ నడిపించే నావ సరైన లక్ష్యం లేకుండా సరైన దిశలో పోతలేదు అంటే అది కొట్టుకుపోవడము లేదా మునిగిపోవడము జరుగుతుంది. అంటే పాయింట్ ఏంటంటే, ఎవరైతే తన యొక్క ఇంద్రియాలను కరెక్ట్గా వశంలో ఉంచుకోరో, ఎలా అయితే నదిలో ఒక పడవ తనకు కరెక్ట్గా దిశ మార్గం తెలియకుండా ఎప్పుడైతే అలల తాకిడికి అది కొట్టుకుపోవడము లేదా మునిగిపోవడం జరిగినట్టుగా, ఎవరైతే తన యొక్క ఇంద్రియాలను వశంలో ఉంచుకొని వాడో తన యొక్క జీవన గమనంలో పతనానికి దారి తీస్తాడు అని ఈ యొక్క శ్లోకంకి అర్థం. అంటే జీవన గమనంలో మనం ఎప్పుడైతే యోగం, ధ్యానం, ప్రాణాయామం చేసినప్పుడే ఈ యొక్క పడవ యొక్క పరిస్థితి ఎలా అవుతుందో అలా కాకుండా వశంలో ఉంచుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో జీవన గమనం అనేది ముందుకెళ్తుంది అని ఈ యొక్క శ్లోకం. అంటే మనస్సు దారి తప్పినప్పుడు ఏమవుతుంది, మన యొక్క జ్ఞానాన్ని, విచక్షణను ఎలా అయితే కోల్పోతామో ఆ యొక్క పడవ వల్లే మన జీవనం ఆ విధంగా కాకుండా ఎవరైతే సమర్థతతో, స్థితప్రజ్ఞతతో ఆ పడవను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా తీసుకెళ్తాడో, అదేవిధంగా మన యొక్క మనస్సును, బుద్ధిని ఎట్లయితే కట్టడి చేసుకొని జీవితాన్ని మన వశంలో ఉంచుకొని మనం ఏ పని చేస్తామో అప్పుడు ఖచ్చితంగా జీవన గమనం అనేది మారుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. నీటి యందు తన గమ్యస్థానం వైపు పయనించి నౌక ప్రబలమైన వాయువు రెండు విధములుగా చెల్లించిన. ఒకటి ఏంటంటే మునగడం కానీ, ఇంకొకటి ఏంటంటే పక్కదారి పోవడం. అంటే మన యొక్క మనస్సును, బుద్ధిని, యొక్క అంతఃకరణాలను మనం ఖచ్చితంగా మనము ఈ వశంలో ఉంచుకోవాలంటే మనకేంటంటే ఫస్ట్ ఏంటంటే భగవద్గీతను వినడం, అర్థం చేసుకోవడం, దాన్ని ఆచరించినప్పుడే ఈ భగవద్గీత యొక్క విచారం అనేది మనకు ముందుకు మన జీవన గమనము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి తీసుకెళ్తుంది. మన యొక్క ఆలోచన, మంచి ధ్యేయం, మంచి కృతి సాధించాలనే తపన ఉండాలి. మన ధ్యేయం అనేది మనకు లేకపోతే ఏమవుతుందంటే మన యొక్క సమయాన్ని ఇంకొకరు ఉపయోగించుకుంటాం. కాబట్టి మన యొక్క సమయాన్ని మనము మన యొక్క ధ్యేయానికి, మన యొక్క లక్ష్యానికి మనం ఎప్పుడు ఉపయోగించుకుంటాము అర్జున, జీవితం అనేది తప్పకుండా మారుతుంది. ఏ పరిస్థితిలో ఉన్నా మన యొక్క లక్ష్యాన్ని ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. మన యొక్క లక్ష్యం ఏంటి అనే విషయాన్ని, మనం ఉన్న పరిస్థితి ఎలా ఉన్నా సరే మన యొక్క పరిస్థితి మారదు, గ్రహస్థితి మారదు, మన యొక్క మనస్థితి మనం మార్చుకోవాలి. మన మనస్థితి మార్చుకొని దాని పాజిటివ్ దృక్పథంపై ఆలోచిస్తామో ఖచ్చితంగా జీవన గమనం అనేది మారుతుంది. చేంజ్ ఇన్ యువర్ అవుట్లుక్. దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. సృష్టి మారదు, దృష్టి కోణాన్ని మార్చుకున్నట్లయితే మనకు అన్ని పాజిటివ్గా చూసినప్పుడైతే జీవనం అనేది తప్పకుండా మారుతుంది. చేంజ్ ఇన్ యువర్ థాట్స్. ఆలోచనలో మార్పు రావాలి. ఎప్పుడైతే ఆలోచన అనేది, ఇఫ్ యూ వాంట్ చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్, ఆలోచన అనేది మార్పు వచ్చినప్పుడు జీవనం అనేది తప్పకుండా మారుతుంది. చేంజ్ ఇన్ యువర్ బిహేవియర్. మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పు రావాలి.
అప్పుడే మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే మన యొక్క బుద్ధిని, మన యొక్క అంతఃకరణాలను ఖచ్చితంగా స్థిరంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా యోగము, ధ్యానము, ప్రాణాయామం ఖచ్చితంగా చేసినప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు జీవితం అనేది తప్పకుండా మారుతుంది. లేకపోతే ఆ యొక్క పడవ లెక్క పరిస్థితి అనేది అధోగతి అవుతుంది. పడవ లెక్క మన యొక్క జీవితం కూడా మునగకుండా ఉండాలంటే ఖచ్చితంగా యోగం, ధ్యానం మనం చేస్తే తప్పకుండా మారుతుంది అని ఈ యొక్క స్థితప్రజ్ఞ లక్ష్యాల్లో మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. హరి ఓం. ఓం శాంతి శాంతి.